సైన్మా 2.0 జైలర్ 2 తో బాక్స్ ఆఫీస్ పై దండెత్తాలని దర్శకుడు నెల్సన్ ఫిక్స్ అయిపోయారా? ఎవరు ఊహించని విధంగా రజనీకాంత్ తో పాటు మరో స్టార్ హీరోని కూడా ఈ సినిమాలో తీసుకోబోతున్నారా? చాలా రోజుల నుండి వినిపిస్తున్న వార్తే ఇప్పుడు నిజం కాబోతోందా? టాలీవుడ్ నటసింహం సూపర్ స్టార్ తో కలిసి బాక్స్ ఆఫీస్ వేటకు బయలుదేరబోతోందా? ఎప్పటికప్పుడు సినిమాలు ఇక మానేస్తారేమో అనుకుంటున్న సమయంలో మరింత వేగంగా పనిచేస్తున్నారు రజనీకాంత్. ప్రస్తుతం ఈయన 3-4 సినిమాలకు కమిట్ అయ్యారు. అందులో కూలీ సెట్స్ పై ఉండగా మరో 2 సెట్స్ పైకి రావడానికి రెడీ అవుతున్నాయి. కూలీ షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయింది. కూలీలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్ తో కలిసి నటిస్తున్నారు రజనీకాంత్. దీనికి ముందు వేటయాన్లో అమితాబ్ బచ్చన్, జైలర్ లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోస్ తో నటించారు రజనీ. ఇప్పుడు జైలర్ 2 లోనూ ఇదే కంటిన్యూ కానుంది. ఈ మధ్య సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. జైలర్ 2 లో రజనీకాంత్ తో పాటు బాలయ్య కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి జైలర్ లోనే బాలయ్యను తీసుకోవాలని ప్లాన్ చేశారు నెల్సన్. కానీ అప్పుడు అనివార్య కారణాలతో అది కుదరలేదు. దీంతో సీక్వెల్ కు బాలయ్యను ఖచ్చితంగా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. బాలయ్య, రజనీ కలిస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం. జైలర్ 2 రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఆ తరువాత గోపీచంద్ మలినేని సినిమాకు కమిట్ అయ్యారు. ఇది జూన్ తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది. వీటితో పాటే జైలర్ 2 లో బాలయ్య నటించొచ్చు. ది మోస్ట్ అవైటెడ్ చావా ట్రైలర్ విడుదలైంది. విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయా? వీర శివాజీ వారసుడి కథతో బాక్స్ ఆఫీస్ ఎరుపెక్కడం ఖాయమేనా? చావా ట్రైలర్ పై స్పెషల్ స్టోరీ. విక్కీ కౌశల్, రష్మిక జంటగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తోన్న సినిమా చావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శంభాజీ భార్య యేసుబాయి పాత్రలో నటిస్తున్నారు రష్మిక. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఫిబ్రవరి 14న సినిమా రానుంది. శివాజీ చనిపోయాక తమకు తిరుగులేదని, మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని కలలు కంటున్న మొఘల్స్ పాలిట, మరీ ముఖ్యంగా ఔరంగజేబు పాలిట శివాజీ తనయుడు శంభాజీ సింహ స్వప్నంగా ఎలా మారారు? తన సైనికులు, ప్రజలతో కలిసి ఏ విధమైన పోరాటం చేశారు? తండ్రి కలలు కన్న స్వరాజ్యం కోసం ఏం చేశారనేది ఈ చిత్ర కథ. శివాజీ వారసుడిగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ లుక్స్ అద్దరిపోయాయి. చావా అంటే సింహానికి పుట్టిన బిడ్డ అని అర్థం. ట్రైలర్ ఆశాంతం విక్కీ కౌశల్ అద్భుతంగా కనిపించారు. ముఖ్యంగా ఆయన ఎనర్జీ సినిమాకు అదనపు ఆకర్షణ. అలాగే రష్మిక మందన్న సైతం చాలా అద్భుతంగా కనిపించారు. మరాఠా చరిత్ర అంటేనే ముందుగా గుర్తుకొచ్చేవి వాళ్లు చేసిన పోరాటాలు. ఇందులోనూ యాక్షన్ సీక్వెన్స్లకు కొదవలేదు. గూస్ బంప్స్ తెప్పించేలా వీటిని డిజైన్ చేశారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ముఖ్యంగా సింహాన్ని శంభాజీ చీల్చి చెండాడే సన్నివేశం అద్భుతంగా ఉంది. మొత్తానికి సినిమా ఎలా ఉండబోతోందో చూడాలిక. రిచ్ గెట్స్ రిచర్, పూర్ గెట్స్ పూరర్ అంటూ శివాజీలో ఓ డైలాగ్ ఉంటుంది కదా. టాలీవుడ్ లో ఇదే జరుగుతోంది ఇప్పుడు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ రిచ్ పూర్ కాదు, కథలు, హీరోలు. కొందరు దర్శకుల దగ్గర కథలు లేవు కానీ హీరో డేట్స్ ఉన్నాయి. ఇంకొందరి దగ్గర కథలున్నా హీరోల డేట్స్ లేవు. ఈ విచిత్రమైన పరిస్థితి ఏంటో చూసేద్దామా? తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. కథ రెడీ, నిర్మాత రెడీ, కానీ హీరో దొరకట్లేదు. ఖుషీ తర్వాత శివ నిర్వాణకు ఈ హీరో దొరకట్లేదు. నాగచైతన్య కోసం కథ సిద్ధం చేసినా అది సెట్స్ పైకి రావట్లేదు. దానికి కారణం ప్రస్తుతం చైతు వరుస సినిమాలతో బిజీగా ఉండటమే. తండేల్ తర్వాత కార్తిక్ దండుతో ఓ సినిమా చేస్తున్న రీనా. ఫ్యామిలీ స్టార్ తర్వాత పరశురామ్కు ఏ హీరో దొరకలేదు. 14 రీల్స్, గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్స్ తో అగ్రిమెంట్స్ ఉన్నా సినిమా కుదరట్లేదు. కార్తీ లాంటి హీరోలకు కూడా కథ చెప్పారు పరశురామ్, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కటి ఫైనల్ కాలేదు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇంకొన్నాళ్లు వెయిటింగ్ తప్పదు. వారసుడు తర్వాత వంశీ పైడిపల్లి భారీగానే ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా సినిమాకు భారీ గ్యాప్ తీసుకుంటారు వంశీ. ఇప్పుడు ఇదే చేస్తున్నారు. ఏకంగా అమీర్ ఖాన్ కోసమే కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమాపై క్లారిటీ రానుంది. డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పడం అంత ఈజీ కాదు. ఇక ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి పరిస్థితి అంతే. పవన్ కళ్యాణ్ తో సినిమా కమిట్ అయినా ఆయనున్న బిజీకి సినిమా మొదలవడమైతే చాలా కష్టం. శ్రీను వైట్ల సైతం విశ్వం తర్వాత ఓ కథ సిద్ధం చేసుకొని నెక్స్ట్ సినిమా కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అతిథులంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు, అంతేకాని ఇక్కడే అయితే ఉండిపోరు కదా. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనూ ఇదే జరుగుతోంది. కొందరు హీరోయిన్లు గెస్ట్లా వచ్చి వెళ్ళిపోతున్నారు. కోట్లలో పారితోషికం ఇచ్చినా, కావాల్సినంత క్రేజ్ వచ్చినా వాళ్ళు మాత్రం మేం అతిథులమే అంటున్నారు. ఇంతకీ ఎవరా గెస్ట్ బ్యూటీస్? ఒక్కోసారి కొందరు హీరోయిన్లు చాలా తక్కువ టైంలోనే పాపులర్ అవుతుంటారు. రావాల్సిన దానికంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటారు. అందులో మృణాల్ ఠాకూర్ ఒకరు.
సీతారామంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ హాయ్ నాన్నతో స్టార్ అయ్యారు. కానీ ఫ్యామిలీ స్టార్ తో రేసులో వెనకబడ్డారు. ఈ మధ్య అడవిశేష్ డెకాయిట్ సినిమా ఓకే చేశారు. టాలీవుడ్ నుంచి మృణాల్ కు ఆఫర్స్ వస్తున్నా ఆమె మాత్రం గెస్ట్ లాగే ఉన్నారు. కియారా అద్వానీ సైతం అంతే. అప్పుడెప్పుడో 6 ఏళ్ల కింద భరత్ అనే నేనుతో పరిచయమై వినయ్ విధేయ్ రామలో చరణ్ తో జోడీ కట్టారు ఈ బ్యూటీ. మళ్లీ 6 ఏళ్ల తర్వాత అదే చరణ్ తో గేమ్ చేంజర్ చేశారు. మధ్యలో ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో చెప్పారు కియారా. ఇకపై చేస్తారో లేదో క్లారిటీ లేదు. దిశా పటాని సైతం 10 ఏళ్ల కింద 2 తెలుగు సినిమాలు చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు కల్కీలో కాసేపు ప్రభాస్తో, కంగువాలో కాసేపు సూర్యతో నటించారు. శ్రద్ధా కపూర్ కూడా సాహో తర్వాత తెలుగులో కనిపించలేదు. వీళ్లకు ఆఫర్స్ రాక కాదు, వచ్చినా కూడా నో చెప్తున్నారు కాబట్టే టాలీవుడ్ లో గెస్ట్ హీరోయిన్లు అయ్యారు. ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం. అది బాగుంటే బొమ్మ బ్లాక్ బస్టర్. అందుకే క్లైమాక్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు మన దర్శకులు. మరీ ముఖ్యంగా చివరి 5 నిమిషాల్లోనే సినిమాపై ఉన్న ఒపీనియన్ కూడా మారిపోయేలా క్లైమాక్స్ రాసుకుంటున్నారు. తాజాగా మరో సినిమాకు ఇదే చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఇంతకీ ఏంటా సినిమా? ఓ కథను ఎలా మొదలుపెట్టామన్నది కాదు, ఎలా ముగించామనే దాన్ని బట్టే దాని స్థాయి డిసైడ్ అవుతుంది. మన దర్శకులు కూడా దీనిపైనే ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు. కావాలంటే మొన్న దివాళీకి వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాలనే తీసుకోండి. ఈ సినిమాలకు క్లైమాక్స్ ప్రాణం. మరీ ముఖ్యంగా సినిమాకు క్లైమాక్స్ ఆయువు పట్టు. 2.5 గంటల సినిమాలో చివరి 2 నిమిషాల్లోనే ట్విస్ట్ రివీల్ చేశారు దర్శక ద్వయం సుజిత్ సందీప్. వాళ్ల రైటింగ్ కు ఫిదా అవ్వని ఆడియన్స్ లేరేమో. ఆ క్లైమాక్స్ కారణంగానే సినిమాపై ఉన్న ఒపీనియన్ మారిపోయింది. అప్పటి వరకు పర్లేదు అనుకున్న వాళ్లే ఆ ట్విస్ట్ చూసి బ్లాక్ బస్టర్ అన్నారు. మిగిలిన సినిమా అంతా ఎలా ఉన్నా చివరి 2 నిమిషాల వరకు కథను హోల్డ్ చేశారు దర్శకులు. లక్కీ భాస్కర్ క్లైమాక్స్ కూడా అంతే. హీరో 100 కోట్లు ఇచ్చేయడంతో కథ ముగిస్తే లక్కీ భాస్కర్ మంచి సినిమా అయ్యుండేది. కానీ అక్కడ్నుంచి 5 నిమిషాల పాటు వెంకీ స్క్రీన్ ప్లే మ్యాజిక్ మొదలైంది. తాజాగా తండేల్ క్లైమాక్స్ కూడా అలాగే డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు క్లైమాక్స్ ప్రాణం అంటున్నారు. ఎమోషనల్ ఎంటర్టైనర్ గానే తండేల్ తెరకెక్కుతుంది. పైగా పాకిస్తాన్ నేపథ్యం ఉంటుంది ఈ చిత్రంలో. దాంతో క్లైమాక్స్ ను హైలీ ఎమోషనల్ గా డిజైన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదొక్కటే కాదు, విశ్వక్సేన్ లైలా, రాజాసాబ్ క్లైమాక్స్ సీన్స్ కూడా ఎవరు ఊహించని విధంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.